ఆ రోజున ఆయన ముఖ్యమంత్రిగా పదవీ కాలం కొనసాగించినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఏ ఏ కార్యక్రమాలు తీసుకున్నారన్న అంశాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు మాత్రమే కాదు, దేశంలోనే వివిధ రాజకీయ పార్టీల్లో నాయకులుగా కొనసాగుతున్నటువంటి అనేక మంది పెద్దలు రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని, రాజశేఖర రెడ్డి గారి పరిపాలనా దక్షతని, రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా వివిధ రంగాలకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా వేనోళ్లతో పొగిడినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. మీ అందరికీ కూడా తెలుసు, ఆంధ్ర రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలన పగ్గాలు చేపట్ట ముందు కాలాన్ని ఆయన పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని ఇవాళ ప్రతి ఒక్కరు కూడా గ్యాప్ని తేడాని కూడా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మాట్లాడుకున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా ఆ కార్యక్రమంలో నిబద్ధత ఉండేది, ఆ కార్యక్రమంలో పేద ప్రజలకు ఉపయోగపడాలనే ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి కార్యక్రమాలని తీసుకొని ముందుకు సాగినటువంటి పరిస్థితులు కూడా ఈరోజు మనం అందరం కూడా గుర్తు తెచ్చుకుంటా ఉన్నాం. నేను ఒకే ఒక విషయాన్ని మీ అందరూ కూడా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే నా జీవితంలో ఎదురైనటువంటి సంఘటన, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాష్ట్రంలో అనేక చోట్ల ప్రతి గ్రామంలో కూడా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల్ని ప్రతిష్ఠించుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం వినుకొండ ప్రాంతంలో విట్టంరాజు పల్లె అనే గ్రామంలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత ఆ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం జరిగింది. వేదికపై ఉన్నటువంటి పెద్దలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి గురించి, రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు చెబుతూ రాజశేఖర రెడ్డి గారు మన మధ్య లేడనే అంశాలని చెబుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక పెద్దామా వేదిక దగ్గరకు వచ్చింది. అయ్యా, మీరు ఇందాక నుంచి రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్తా ఉన్నారు, నేను కూడా 2 నిమిషాలు మాట్లాడాలని అనుకుంటా ఉన్నా, దయచేసి నాకు అవకాశం కల్పిస్తారా అంటే, అమ్మ రామ్మ అని చెప్పి పెద్దామని 70 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఆ పెద్దామని చిన్నగా చేతులు పట్టుకొని మెట్లెక్కించి వేదికపైకి తీసుకురావడం జరిగింది. వేదికపై వచ్చిన తర్వాత మైక్ ఇచ్చాం. మైక్ ఇచ్చిన తర్వాత, అయ్యా నేను పెద్ద చదువుకోలా, నేను ఈ గ్రామానికి సంబంధించి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి దాన్ని, నాకు పెద్దగా నేను బయటికి తిరిగేదాన్ని కాదు, ఊళ్ళోనే ఉండే వ్యక్తిని, నాకు పెద్దగా మాట్లాడటం కూడా అలవాటు లేనటువంటి పరిస్థితులు, దయచేసి నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించమని చెప్పి ముందుగా మాట్లాడారు. నేనే చెప్పా, అమ్మ అందరం కూడా మనమే ఉన్నాం, ఇక్కడ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులే మాత్రమే ఉన్నారు, దయచేసి నీ మనసులోని భావాలను చెప్పమ్మా, ఇబ్బంది ఏమి లేదని చెప్పి నేను కూడా చెప్పడం జరిగింది. ఆమె మైక్ తీసుకొని చెప్తా ఉంది, నాకు ఒక మనవడు ఉన్నాడయ్యా, నా మనవడు పుట్టుకతోనే గుండెకి చిల్లుబడి పుడితే నేను ప్రతిరోజు కూడా మా ఊరిలో ఉన్నటువంటి గుడికెళ్ళి దేవుడికి నైవేద్యం పెట్టి ప్రతిరోజు కూడా పూజలు చేసేదాన్ని. నా మనవడికి వయసు పెరిగే కొద్దీ స్కూల్కి వెళ్తా ఉన్నాడు. కొన్ని రోజులకి స్కూల్కి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఇంట్లోనే ఉంటే నేను క్రమం తప్పకుండా ప్రతిరోజు కూడా దేవుడికి దీపారాధించేసి ఆయన ప్రార్థించేదాన్ని. రోజుకి నా మనవడి ఆరోగ్యం క్షీణించి ఇంట్లోనే మంచం మీద ఉన్నటువంటి పరిస్థితుల్లో మా ఊర్లో ఒక పెద్ద ఆయన చదువుకున్నాను నన్ను పిలిచి, అమ్మా నువ్వు ప్రతిరోజు కూడా దేవాలయానికి వెళ్తూ ఉన్నావు, దేవుడికి నైవేద్యం పెడతా ఉన్నావు, దేవుడికి దీపారాధన చేస్తూ ఉన్నావు, కానీ ఆ దేవుడు కరుణించట్లేదమ్మా, నేను ఒక మాట చెప్తాను, నా మాట వింటావు అంటే చెప్పయ్యా అంటే ఆయన చెప్పాడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, హైదరాబాద్లో ఉంటారు, నువ్వు వెళ్ళి ఆయన్ని కలిస్తే నీ మనవడికి ఉన్నటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది, ఒక్కసారి వెళ్ళమని చెప్తే నేను మా అల్లుడు నడవలేనటువంటి మా మనవడిని మా అల్లుడు భుజాన వేసుకుని హైదరాబాద్ వెళ్ళాం. పొద్దున్నే హైదరాబాద్ వెళ్ళిన తర్వాత పొద్దున్నే రాజశేఖర రెడ్డి గారిని కలిసాం. రాజశేఖర రెడ్డి గారిని కలిసిన తర్వాత నా మనవడు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, గుండెకి ఉన్నటువంటి చిల్లుని ఆ మహానుభావుడికి చెబితే ఆ మహానుభావుడు వెంటనే కాగితాలన్నీ కూడా చూసి పరిశీలన చేసి నిమ్స్ హాస్పిటల్కి ఫోన్ చేసి, అమ్మా నేను చెప్పాను మీరు నిమ్స్ హాస్పిటల్ వెళ్ళండి, నిమ్స్ హాస్పిటల్ వెళ్తే మీ మనవడి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది, బాగుపడతాడని చెప్తే నా మనవడిని అక్కడి నుంచే డైరెక్ట్గా నిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది.
నిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్లు మా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మేము వెళ్ళిన తర్వాత వెంటనే హాస్పిటల్లో చేర్చుకున్నారు. నా మనవడి గుండెకి పడినటువంటి చిల్లుని ఆపరేషన్ చేయటం ద్వారా పూర్తి చేయటం జరిగింది. ఇవాళ నా మనవడు తిరుగుతూ ఉన్నాడు, నా మనవడు స్కూల్కి వెళ్తూ ఉన్నాడు, నా మనవడు ఆడుకుంటా ఉన్నాడు. ఇందాకడ పెట్టి మీరు చెప్తున్నారయ్యా రాజశేఖర రెడ్డి గారు లేరని. ఇవాళ నేను చెప్తున్నానయ్యా, నా మనవడి గుండెకి పడినటువంటి చిల్లును పూడ్చడం ద్వారా నా మనవడి గుండెల్లో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారయ్యా. నా మనవడి గుండెల్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారిని ఎవరు దూరం చేయగలుగుతారయ్యా అని ఆ పెద్ద మాట్లాడుతూ ఉంటే వేదికపై ఉన్నటువంటి మా అందరి కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగినటువంటి పరిస్థితులు. అంటే రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ విధానం కానీ, రైతులకి రుణమాఫీ కార్యక్రమాలు కానీ, ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి కూడా ఇవాళ ప్రతి పేదవాడికి కూడా డాక్టర్ చదువుతున్నా, ఇంజనీరింగ్ చదువుతున్నా, ఎంపీఎంసీ లాంటి చదువులు చదువుతున్నా వాళ్ళు చెప్తారు ప్రతి పుస్తకంలో 10 పేజీలో ప్రతి అక్షరంలో కూడా డాక్టర్ రాజశేఖర్ ఉన్నారనే భావంతోనే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులందరూ కూడా చదువుకుని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి మహానుభావుడు మన అందరి నాయకుడిగా 2 సార్లు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి దురదృష్టవశాత్తు ఇవాళ మనందరికీ అందనటువంటి అనంత లోకాలకి ఆయన వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయన వెళుతూ మనకు ఒక ముత్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో మనందరికి కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు. రాజశేఖర రెడ్డి గారు 2 అడుగులు వేస్తే నేను 4 అడుగులు వేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల కాలంలో బహుశా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అంటే అక్షర క్రమంలో కాదు అభివృద్ధి పదంలో కూడా ముందుంటుందనే భావంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి నాయకుడి నేతృత్వంలో మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగే కార్యక్రమాన్ని తీసుకున్నాం. మరలా తిరిగి ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి రాజ్యం రావాలన్నా, జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమం కూడా ముందుకు కొనసాగాలంటే అందరం కూడా కలిసికట్టుగా రేపు జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిపించే ప్రక్రియలో అందరూ కూడా ముందుకు సాగుదామని చెబుతూ ముందుగా శైలజానాథ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. రాజశేఖర రెడ్డి గారి గురించి తలుచుకోవడం సంతోషం, అట్లాగే ఒక భరోసా, అట్లాగే అంతులేని ఒక విషాదం కూడా మా అందరిలో ఉంటుంది, మీ అందరిలో ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటూ ఉంటే రోజులు గడిచిపోతాయి. మామూలుగా ఇట్లా సరదాగా ఇట్లా అప్పట్లో బహిరంగ సభల్లో చెప్పేవాళ్ళం, ఆకలి వేస్తే మీ ఆకలి తీర్చేవారు రాజశేఖర రెడ్డి. మీకు ఆరోగ్యం బాగలేకపోతే మీ ఆరోగ్యాన్ని బాగు చేసేవాడు రాజశేఖర రెడ్డి. మీ పిల్లలు చూసుకోకపోయినా పెద్దోళ్ళందరికీ కూడా చెప్పేవాళ్ళం, మిమ్మల్ని చూసుకునే పెద్ద కొడుకు రాజశేఖర రెడ్డి. చదువు లేకుండా ఎవరూ బాధపడకుండా ఈ రాష్ట్రం మొత్తానికి ఫీజులు కడుతున్న పెద్ద తండ్రి రాజశేఖర రెడ్డి. అసలుకి ఇల్లు లేకుండా ఉండడానికి అవకాశమే లేదని ఇట్లే చెప్పేవాడు. పూరే గుడిసె ఉండడానికి వీలు లేదు మన రాష్ట్రంలో అని చెప్పేవాడు. దాదాపు 80 లక్షల ఇల్లు, నాకు తెలిసి అటు ఇటు 80 లక్షల ఇల్లు కులానికి, మతానికి, పార్టీకి కూడా సంబంధం లేకుండా ఎమ్మెల్యేలుగా మేము ఆ రోజున, విప్పులుగా మేము ఆ రోజున పోయి మాట్లాడితే కూడా బంతిలో కూర్చున్నాక పక్షపాతం ఉండకూడదు, ఎవరికి అవసరమో వాళ్ళందరికీ వెళ్ళాలి, కనుక దయచేసి మీరు పార్టీల పరంగా చేయి పెట్టవద్దని చెప్పి మాకు హితబోధ చేయడమే కాకుండా అసలు ఇంకా చెప్పాల్సి వస్తే అవతలి పక్షానికే ఎక్కువ ప్రయోజనం కలిగే విధంగా అధికారులను ఆశించిన గొప్పవాడు రాజశేఖర రెడ్డి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆఖరికి ఈ రోజున రైతులంతా వ్యవసాయం చేస్తూ ఉన్నారంటే ఇప్పటికి కూడా కారణం రాజశేఖర రెడ్డి ఫ్రీ కరెంట్ ద్వారా. ఆ రోజున అప్పులు మాఫీ చేస్తే ఆఫ్ అయిన వాళ్ళలో ఎక్కువ మంది ఆ రోజున తెలుగుదేశం నాయకులే ఉన్నారని చెప్పేవాళ్ళం మేము.
ఏదేమైనా ఒక మనిషి, ఒక నాయకుడు, ఒక పాలకుడు ఏ విధంగా ఉండాలి అని ఈ భారతదేశానికి అట్లాగే ఈ ప్రపంచానికి కూడా చెప్పిపోయినవాడు రాజశేఖర రెడ్డి. చాలా విషయాలు చెప్పి చేయలే, మంచి చేయాలనుకుంటే అసలుకి ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి అలాంటి వాళ్ళకి. మేము చాలా ధైర్యంగా ఉండేవాళ్ళం. అసలుకి రాజశేఖర రెడ్డి గారిని చూసినామంటే మాకున్న అనుమానాలు, భయాలు అన్నీ పటాపంచలైపోయాయి. హ్యాపీగా తిరిగేవాళ్ళం. అసలు మనిషి పలకరిస్తేనే ఇంకా ఏదో పెద్ద సాధించినట్లు ఫీల్ అయ్యేవాళ్ళం. అతను మా భుజం మీద చెయ్యి వేస్తే ఆ చెయ్యి తీస్తాడేమో అని భయపడేవాళ్ళం. అట్లాగే ఉండేవాళ్ళం. అట్లాగే పోతూ పోతూ ఒక నవ్వు ఇట్లా తల ఎగరేసేవాడు. ఇంకా ఆ రోజంతా అసలుకి రాజశేఖర ఈరోజు మనం చూసిన రోయ్ అనుకుంటూ పోయేవాళ్ళం. అంటే చిన్న పొజిషన్లు కూడా ఏం లేము. అప్పట్లో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఇట్లా ఉన్నాం. అయినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారి ముందు చిన్న పిల్లల్లాగా మారిపోయేవాళ్ళం. కనుక అంత గొప్ప నాయకుడిని మరి ఈ భూమి అసలు అంటే అన్నీ ఉండొచ్చు, కానీ ఒక మాట చెప్పారు. ఆయనకు ఒక మనుషులంటే అతనికి ప్రేమ. బేసిక్గానే హ్యూమన్ టచ్ ఎక్కువ ఉంటుంది. అతని దగ్గరికి వెళ్ళి ఒక పని అడిగి లేదనిపించుకున్నవాడు బహుశా ఈ భూమి మీద ఉండే అవకాశం లేదు, చంద్రబాబు నాయుడుతో సహా. ఏం అనుమానం ఏం లేదు నాకు. ఎందుకంటే ఒక 2-3 సంఘటనల్లో ప్రత్యక్షంగా చెప్పలేను, కానీ ప్రత్యక్షంగా నేను చూశాను. ఎందుకంటే అప్పుడు ఇప్పుగా పనిచేసేవాడిని, పక్కలే ఉండేవాళ్ళం. కనుక అతను కూడా 77 సంవత్సరాలు ఇప్పటికి నాకు ఇప్పటికీ అనిపిస్తుంది అసలుకి మా జీవితాల్లో అత్యంత దురదృష్టకరమైన సంఘటన ఏదైనా ఉందంటే అది రాజశేఖర రెడ్డి గారిని కోల్పోవడం. అట్లాగే మీరు నమ్ముతారో నమ్మరో కానీ సంవత్సరాల పర్యంతం ఏడ్చాము ఆ రోజున. 1 రోజు 2 రోజులు కాదు. ఆ రోజు ఒక ఫోటో ఆకాశంలో కలిసిపోయేదాకా అట్లా టీవీ పెట్టేవాళ్ళు. వెనకల చుక్కల్లో ఎక్కినాడు చక్కన ఆ పాట పెట్టేవాళ్ళు. పెడితేనే మేమంతా కూర్చొని బోర్డు సామూహికంగా ఏడ్చేవాళ్ళం. ఎందుకంటే మాకేం అర్థమయ్యేది కాదు. అసలుకి తల్లిదండ్రుల్ని మొత్తం అంతా కోల్పోయి అసలు ఏదైనా ఒక చెట్టును పట్టుకున్న వరదలో ఉంటారే చిన్న పిల్లలు, వాళ్ళలాగా ఉండేవాళ్ళం. నేనే కాదు, ఈ రాష్ట్రం మొత్తం ఆ విధంగానే ఉంది అని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను అతని ఫాలోవర్గా. కనుక ఇంకా చాలా చెప్పుకోవచ్చు, చాలా చెప్పుకోవచ్చు. ఆఖరికి బహుశా పాలిటిక్స్ అయినాక మంచి పుస్తకం రాసే ప్రయత్నం చేస్తాం. రామకృష్ణ అట్లాంటి వాళ్ళ సహకారంతోనో వాళ్ళకి ప్రోద్బలం. ఒక విషయం చెప్పి ముగిస్తాను రాజశేఖర రెడ్డి గారు ఎట్లా ఉంటారని. నేను బట్టి మురళి, ఇప్పుడు మురళి తెలుగుదేశంలో ఉన్నాడు, ముగ్గురం వెళ్ళాం వెల్ఫేర్ హాస్టల్కి. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా రూపాయి పెంచలేదు. ఆ 290-300 రూపాయలే ఉన్నాయి. అట్లాగే ట్రంకు పెట్టి ఎనిక్కిచ్చిపోవాలి. కప్పుకునే రగ్గులు కూడా ఎనిక్కిచ్చిపోవాలి. 2 జతలు ఇస్తారు. మేము ముగ్గురం కలిసి వెళ్ళాము ఇంటికి. వెళ్ళి చాలా సీరియస్గానే అసలుకి దీన్ని పెంచాలంటే బడ్జెట్ అంతా ఇక్కడేనా అన్నాడు. అంటేనే మేమంతా అలిగి వచ్చాం. మాకు అలిగే లక్షణం ఉంది కొద్దిగా. సరే అలిగి వచ్చాం మేము. అదే మీ డిమాండ్ ఏంది అన్నాడు. అంటే దీన్ని మీరు డబల్ చేయాలా అన్నాం. అట్లాగే 3 జతలు ఇవ్వాలా అన్నాం. ట్రంకు పెట్టి అచ్చంగా వాళ్ళకే ఇవ్వాలా, కప్పుకునే రగ్గులు వాళ్ళకే ఇచ్చేయాలా అని చెప్పాం. అంటే నవ్వేసి కాఫీ తాగిపోండి అన్నాడు. సాయంత్రం ఇది పొద్దున్నే ఫోన్ చేసాడు. పేపర్ చూసావా అన్నాడు. మనం వెళ్ళేస్తాం, ఆయన 4 గంటలకు లేస్తాడు, మనం 8కో 9కో లేస్తాం. చూస్తే నిజంగా మరొక్కసారి ఆయన్ని నేను అసలుకి నాకు ఏర్పు వస్తుంది అనుకుంటే, పేపర్లో 300% పిల్లలకి స్కాలర్షిప్లు పెంచిన వాడు రాజశేఖర్. ఏమి ఈరోజు కబుర్లు చెప్తారు వీళ్ళంతా కబుర్లు చెప్తారు. కబుర్లు కాదు. ఈ రోజుకి మళ్ళా అసలుకి నాకు అర్థమే కాదు నిజంగా. అసలు అతనికి అంత పెద్ద గుండె, అది అసలు గుండె ఏంది లేదు, బహుశా శూన్యం ఉండి ఉంటుంది. ఎంత పెట్టినా దాంట్లోకి పట్టేటట్లేదు ఆఖరికి. కనుక ఇదొక్క సంఘటన ఉంది రాజశేఖర రెడ్డి గారు. ఇంకా చాలా ఉన్నాయి. ఒకసారి నల్గొండ ప్రాంతం వాళ్ళు, బహుశా బోరు కొట్టిస్తున్నానేమో, నల్గొండ ప్రాంతం వాళ్ళు నాకు తెలియదు వాళ్ళు ఎవరో కూడా, సీఎం ఆఫీస్కి వెళ్తా ఉన్నా, ధన అని గట్టిగా దగ్గరికి వచ్చి పట్టుకున్నారు. ఎవరాయా మీరు అడిగాం. అంటే సార్ మీరు చెప్తే సీఎం గారు ఏంటంటే నేను చెప్తే అన్యాయం గారిన అంటే వాళ్ళ కాక్లియర్ ఇంప్లాంటేషన్
ఆ పిల్లవాడికి మాట్లాడడం వినడం చేత కాదు. దాదాపు 10 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుంది అని. నా పొలం అమ్మితే 8 లక్షలు ఎంతో వస్తుంది సార్, మిగతా 2-3 లక్షలు మీరు ఇప్పించండి అన్నాడు. నేను వెళ్ళి పేపర్లు కట్ట తీసుకెళ్ళి సెక్రటేరియట్లో సీఎం చేపలు లేకపోతే ఏం వచ్చినావు, నన్ను ఏం కామ్రేడ్ అనేవాడు. అంటే ఏం లేదన్నా ఇట్లా కేసు అంటే ఇట్లా కేసులు మోసుకొచ్చావు, ఓకే ఏంటంటే చెప్పాడు. ఇంత డబ్బులు ఇవ్వలేం కదా అన్నాడు. ఎవరు? పక్కన ఒక ఐఏఎస్ ఆఫీసర్. అంటే ఏమన్నాయంటే నువ్వు చెప్తావు వాళ్ళకి అన్నాడు. అది అయిపోయిన తర్వాత నేనేమడిగా అంటే అన్నా డబ్బులు పాపం వాళ్ళు ఎవరు తెలియదన్నా నాకేని, మనం కొద్దిగా గొంతుకి ఎందుకంటే ఊహించుకోవాలి. రాజశేఖర రెడ్డి గారి ముందర గట్టిగా మాట్లాడేది ఏం లే, అంత పిల్లల్లాగా గోంబడేదే అదన్నా అంటే అప్పుడు అంతే. అప్పుడు అలిగి వచ్చాం. మళ్ళీ 4 గంటలకు ఫోన్ చేసాడు పాపం. అలిగేకైతే టైం ఉంటుంది నీకు, పని చూసుకోవాలి. యూనో టోటల్ బిల్ అంతా పేజ్, దట్ ఇస్ ద ఫస్ట్ కేస్ ఐ థింక్. టోటల్ బిల్ అంతా కట్టమని చెప్పాడు. నేను పోయి అడిగా, వాళ్ళకు అమ్మితే ఏదో 3-4 వస్తుందంట, 3-4 అది అమ్మితే వాళ్ళకి 3-4 వస్తుంది, మీరు డబ్బులు ఇవ్వమన్నారు. అంటే దాన్ని అమ్ముకొని ఏం చేస్తారయ్యా వాళ్ళు, అక్కడ ఎట్లా బతుకుతారు, పదా చెప్పుకో అన్నాడు. రాజశేఖర రెడ్డి అంటే అది. రాజశేఖర రెడ్డి అంటే ఆఖరికి నాయకుడు కాదు అతను, మనందరినీ కూడా ప్రేమతో బాధ్యతతో పర్యవేక్షించడానికి వచ్చిన ఒక నాయకుడు, ఒక పాలకుడు. కనుక అతని జన్మ సందర్భంగా 2 విషయాలు గుర్తించుకునే అవకాశం, దాంతోపాటుగా మరొకసారి ఇది గుండెలు బరుక్కే విధంగా ఉన్న ఈ కాలాన్ని గుర్తుపెట్టుకుంటూ మీ అందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశీస్సులు ఉంటాయి. ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తామో వాళ్ళ పట్ల రాజశేఖర రెడ్డి గారు చాలా ప్రేమగా ఉంటారు, అదే పార్టీలో ఉన్నా సరే. గుమ్మ నరశేఖర్ని చూశారు మీరు ఇంతకుముందు ఆఖరికి. సో మరొకసారి జన్మ సందర్భంగా మనం ఒకే ఒక ఓటు తీసుకోవాలి. అతను ఏదైతే కళ్ళగన్నాడో ఆ కళ్ళకి ఈ రోజున కష్టం వచ్చింది. ప్రజల్ని మర్చిపోయి ప్రజల్ని బాధ పెట్టే ప్రభుత్వాలు వచ్చాయి. ప్రజలకి పైసల్ని పంచి అభివృద్ధిని చేసే కాలం నుంచి ప్రజల దగ్గర నుంచి పైసల్ని లాక్కోవడం ఎట్లా, ప్రజల దగ్గర నుంచి పైసలు లాక్కొని తాము పైకి పోవడం ఎట్లా అనే కాలాన్ని చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు కూటమి రూపంలో. అట్లాగే ఒక దౌర్జన్యాన్ని చూస్తూ ఉన్నాం. ఈ దౌర్జన్యం ఇది, కేసులు గీసులు దౌర్జన్యాన్ని చూస్తూ ఉన్నాం. దౌర్జన్యానికి అసలు భయపడని, మాట తప్పని, మడమ తిప్పని, వెన్ను చూపని రాజశేఖర రెడ్డి గారి అనుయాయులుగా, శిష్యులుగా, లేకపోతే ఫాలోవర్లుగా ఏమని అనుకుందాం కానీ రాజశేఖర మనుషులుగా ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఎదుర్కోవాలని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసి జనం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన మనం ఉండాలి. రాజశేఖర రెడ్డి ఆశయాల్ని సాధించేందుకోసం ఆ పరిపాలనని మరొకసారి సంక్షేమ రాజ్యాన్ని, అభివృద్ధి సంక్షేమ రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మనం అంతా కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు, వారి యొక్క అభిమానం, ప్రేమ మనందరిపైన సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జోహార్ వైఎస్ఆర్. ప్రజల గుండెల్లో దేవుడు, నా రాజకీయ గురువు, నా దైవం డాక్టర్ వైఎస్ఆర్. రాజన్నతో పాదయాత్రలో ఆయనతో అడుగు వేశాం. రాజన్న కుమారుడు జగనన్నతో పాదయాత్రలో అడుగు వేశాం. రాజన్న పాదయాత్ర దేశ చిత్రపటాన్ని మార్చింది. చాలామంది అనుకుంటారు రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు మాత్రమే ఆయన పాదయాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగించిందని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కానీ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర దిక్కు మొక్కు లేని కాంగ్రెస్ పార్టీని 2004 సంవత్సరంలో భారతదేశంలో అధికారాన్ని కూర్చోబెట్టిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ వైఎస్ఆర్ అని చెప్పేసి అందరం కూడా చెప్పాలి. ఎందుకంటే ఆ రోజున కాంగ్రెస్ పార్టీ మొత్తం గెలిచిన స్థానాలు నాకు తెలిసినంతవరకు 135 అనుకుంటా. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే సుమారుగా
35 స్థానాలు పైచిలకు గెలిపించి ఆ రోజున భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి పీఠంలో కూర్చోపెట్టిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాజశేఖర్ రెడ్డి గారని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అప్పుడే కాదు, 2004 నుంచి 2009లో ఎన్నికలు జరిగితే ఆ రోజున మరలా ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి, ఇప్పుడే శైలజన్ చెప్పాడు, ఆరోగ్యశ్రీ ఒకళ్ళ ప్రాణాలు కాపాడటం కాదు, కొన్ని వందల, కొన్ని వేల, కొన్ని లక్షల మంది ప్రాణాలను నిలబెట్టిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నిజంగా ఆయన పాదయాత్ర ఆనాడు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, మన పిల్లలు ఇంజనీర్ అంటే తెలియదు, డాక్టర్ అంటే తెలియదు, ఎంబీఏ అంటే తెలియదు, ఎంసీఏ అంటే తెలియదు, బీఈడీ అంటే తెలియదు. ఆ రోజుల్లో చౌదరి గారు అబ్బాయో, నాయుడు గారు అబ్బాయో, రెడ్డి గారు అబ్బాయో, శెట్టి గారు అబ్బాయో ఇంజనీర్లు అని చెప్పేసి ఒకళ్ళు ఇద్దరు ఉంటే వాళ్ళని చూసి అబ్బా ఇంజనీర్ చదివాడంటారు అనుకునేవాడు. కానీ ఈ రోజున ఇంటికి 2-3 ఇంజనీర్లు తయారయ్యారంటే ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న ఫీజు రియంబర్స్మెంట్ నిర్ణయమే మన చరిత్రని మార్చింది అని చెప్పేసి మనం చెప్పాలి. ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉన్న మన పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆ దేవుడు రాజశేఖర రెడ్డి గారి చలవ. ఇటువంటి బృహత్తరమైన కార్యక్రమాలు, ఎక్కడ గూడు లేదు, ఎక్కడ ఇంటి స్థలం లేదు, ఎంతమందికి ఆశ్రయం కల్పించి ఈ రోజున అన్నార్తుల హృదయాల్లో దేవుడిగా మిగిలిపోయాడు. నిజంగా నా అదృష్టం ఏంటంటే కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న 2-3 అత్యంత సన్నిహితుల్లో చిన్న వయసులోనే నన్ను గుర్తించాడు. రాజశేఖర రెడ్డి గారు కృష్ణా జిల్లా వచ్చాడన్నా, గుంటూరు జిల్లా వచ్చాడన్నా, పక్కన ఏ జిల్లా వచ్చాడన్నా ఆ గదిలో రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉండే అవకాశం ఆ దేవుడు నాకు కల్పించాడు. ఆ దేవుడితో సన్నిహిత్యం, నిజంగా అటువంటి దేవుడి రాజకీయ జీవితంలో నన్ను ఈరోజు ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి అన్న నేతృత్వంలో, అప్పిరెడ్డి అన్న నేతృత్వంలో సెంట్రల్ ఆఫీసులో ఈరోజు గర్వంగా రాజశేఖర రెడ్డి గారిని గుర్తుకు తెచ్చుకునే అవకాశం, ఆ మహనీయుడిని కీర్తించుకునే అవకాశం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా గుర్తుకు తెచ్చుకోవాల్సిన ఏకైక నాయకుడు రాజన్న అని చెప్పేసి మనం అందరం కూడా ఆ మహనీయుడికి మరొక్కసారి ఘనంగా నివాళులర్పించుకుంటూ, ఆ మహనీయుడు అడుగు జాడల్లో ఆ రోజున 2004లో ఆయన పుణ్యమా అని చెప్పేసి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ, ఆయన పుణ్యమా అని చెప్పేసి 2009లో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి పదవి, ఆ తర్వాత రాజన్న మన నుంచి దూరమైన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి ఆయన మరణాన్ని తట్టుకోలేక చనిపోతే, కొన్ని వందల మంది చనిపోతే, మన నాయకుడు, మన రాజన్న బిడ్డ, మన జగనన్న అందరినీ ఓదార్చడానికి, అందరినీ పలకరించడానికి, ఆ కుటుంబాలని నేనున్నాను అని చెప్పడానికి బయలుదేరితే అడ్డుకున్న పరిస్థితులు మనం చూసాం. ఆ పరిస్థితుల్లో ఢిల్లీ కోటని సైతం తలదన్ని మనకి ఒక నాయకుడు ఉన్నాడు, నేనున్నానని చెప్పేసి ముందుకొచ్చి ఆయన నాయకత్వంలో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం ఇంతమంది నాయకులు ఉన్నామంటే జగనన్న ఒక్కడే, ఆయన నాయకత్వంలో ఈ రోజున భారతదేశం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుంది. రేపు రాబోయే రోజుల్లో మనందరం ఒక్క తాటి మీద ఉందాం. మళ్ళీ మన జగనన్నని ముఖ్యమంత్రిని చేసే వరకు మనం అందరం కూడా విశ్రమించకూడదని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఎప్పుడైతే ఆ రోజు ఓదార్పు యాత్ర వద్దు అని చెప్పేసి ఆ అధిష్టానం చెప్పిందో, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని దెబ్బ అంటే రాజన్న పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాజన్ననే కాదన్న కాంగ్రెస్ పార్టీ సముద్ర గర్భంలో కూడా కలిసిపోయిన పరిస్థితులు మనం అందరం కూడా చూసామని చెప్తూ ఈరోజు
మనం అందరం కూడా ఒక్క తాటి మీద ఉండి కలిసి కట్టుగా మరలా జగనన్నని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందరికీ నమస్కారం. ఈరోజు మనందరి దివంగత నేత, మహానేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా మన కేంద్ర కార్యాలయంలో వారికి ఘనంగా నివాళులర్పించడానికి విచ్చేసిన ముఖ్య అతిథికి విచ్చేసిన పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా, వేదిక ముందు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి కూడా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, వారికి తెలియని విషయం కాదు. ముఖ్యంగా చెప్పాలంటే 2004 ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకపోతే ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఉండేదా? అంటే పేదలకి వైద్యం చేసుకునే అవకాశం ఎప్పుడైనా ఉండేదా? ఆరోగ్యశ్రీ వచ్చిందంటే అది కేవలం ఆ రోజు వారు పాదయాత్ర చేసిన తర్వాత పేదల యొక్క కష్టాలు తెలుసుకొని ఆరోగ్యశ్రీని పెట్టి ఈ రోజు వరకు కూడా ఆరోగ్యశ్రీ అది నడుస్తుంది అంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రూపకల్పన అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నా. అదేవిధంగా పేద పిల్లలకి 2004 ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకపోయి ఉంటే కనుక ఫీజు రింబర్స్మెంట్ ఉండేదా? రైతులకి ఉచిత కరెంట్ ఉండేదా? 108 ఉండేదా? ఇవన్నీ కూడా గతంలో చంద్రబాబు నాయుడు చెప్తుంటాడు, నేను అందరికంటే సీనియర్ ముఖ్యమంత్రిని, ఈ భారతదేశంలోనే ప్రధానమంత్రుల్ని, రాష్ట్రపతుల్ని నిర్ణయించే వ్యక్తిని అని చెప్పని. కానీ ఇటువంటి పథకాలు ఏ రోజైనా చంద్రబాబు నాయుడు పెట్టాడా అని చెప్పని మీ అందరి ద్వారా చంద్రబాబుని ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి సంక్షేమ పథకాలు తెలియవు, అభివృద్ధి తెలియదు. కేవలం వెన్నుపోటు ద్వారానే ముఖ్యమంత్రి అయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అభివృద్ధి, సంక్షేమం ప్రతి ఒక్కటి అమలు చేసి ముందుకొచ్చిన వ్యక్తి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. వారి అడుగుజాడల్లోనే వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైతే గతంలో కూటమి ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ అరాకొర ఉంటే వాటిలో అన్ని వైద్యాల్ని ముందుకు తీసుకెళ్ళి ఆరోగ్యశ్రీని బలోపేతం చేయడమే కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ ఇదివరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెద్ద పిల్లలకు ఉంటే చిన్నపిల్లలకు కూడా అమ్మఒడి అని కానివ్వండి, అదేవిధంగా మహిళలకి 45 ఏళ్ళు దాటిన ప్రతి మహిళలకు కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అయితే కనుక చేయూతని కానివ్వండి, కాపులకైతే కాపు నేస్తామని కానివ్వండి, ఓసీలకైతే కనుక ఈబీసీ నేస్తామని కానివ్వండి, ప్రతి పథకాన్ని రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా ఎక్కువగా పథకాలు ఇచ్చి ముందుకు తీసిన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన కావాలనుకుంటే, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూడాలనుకుంటే రేపు రానున్న రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే ఈ ఆంధ్ర రాష్ట్రం సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ ముందుకెళ్తుందని తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమంలో ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటున్నా. అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు రాజశేఖర రెడ్డి గారితో కలిసి ఆయన మంత్రివర్గంలో పనిచేసిన శైలజనాథ్ గారు, అలాగే అప్పట్లో యువ శాసనసభ్యుడిగా ఉన్న జోగి రమేష్ గారు మాట్లాడారు. ఆయనతో మంత్రివర్గంలో ఉన్నందువల్ల, అలాగే విప్పుగా ఉన్నందువల్ల, మంత్రివర్గంలో తక్కువ కాలం, విప్పుగా ఉన్నట్టున్నారు ఎక్కువ కాలం శైలజనాథ్ గారు, దగ్గరగా చూసినందువల్ల ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అనేది కొన్ని ఉదాహరణలు, సంఘటనలు ఆయన చెప్పారు. జోగి రమేష్ గారు చూశారు. నాలాంటి వాళ్ళకు కూడా అలాంటి అదృష్టం ఉండింది ఆయనతో కలిసి. పాదయాత్ర సమయం నుంచి కూడా ఆయనతో అసోసియేషన్ ఉన్నందువల్ల ఎవరు ఆయనతో దగ్గరగా కలిసి పనిచేసిన వాళ్ళతో పాటు ఒక్కసారి కలిసినప్పటికీ జీవితం అంతా గుర్తుపెట్టుకునేలాంటి జ్ఞాపకాలు ఆయన ఇచ్చారు. అందువల్ల లక్షల మందికి అవి ఉంటాయి, ఒకరు ఇద్దరికి కాదు. ఇంతకుముందు వీళ్ళు చెప్పినట్టు ఆయన పెట్టిన ఆరోగ్యశ్రీ ద్వారా అయితేమి, ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ ద్వారా అయితేమి, అలాగే రుణమాఫీ కావచ్చు, అలాగే ఉచిత కరెంటు కావచ్చు, ఏవైతే బహుశా అంతకుముందు ఎవరు ఆలోచించనివి తాను ఆలోచించి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తో కొట్లాడి కూడా ఉచిత కరెంట్ లాంటి విషయంలో వాళ్ళు ఒప్పుకోకపోయినా
తన పూచీ మీద తను తీసుకొచ్చేసి తద్వారా ప్రతి ఒక్కరికి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఎస్ ఈయన ఇది పెట్టకపోతే మా జీవితాలు ఎట్లున్నాయి అనుకునేట్టు కోట్ల మంది జీవితాల్లో వెలుగు కూడా ప్రసాదించారు. కొత్త జీవితాలను వచ్చారు. ఇంతకుముందు వీళ్ళు కోట్ చేసినట్టే కాక్లియర్ ఇంప్లాంటేషన్ లాంటివి. దాని సిగ్నిఫికెన్స్ ఎవరికి తెలియదు. ఏం చెవుడు ఉంటే ఏమవుతుంది, ఫిజికల్గా ఏం ఇది ఉండదు కదా అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఒక జీవితమే ప్రసాదించవచ్చు దాని ద్వారా, చిన్న వయసులోనే చేస్తే అనేది దాన్ని గుర్తించిన వారు, అలాగా ఆ జీవితాల్లో మార్పు తెచ్చినవారు. అందులో ఒకరు నాకు గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక సివిల్ సర్వీసెస్ కూడా సెలెక్ట్ అయ్యి అక్కడ దానికి సంబంధించి చిన్న ప్రాబ్లం వస్తే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా వచ్చినారు. అప్పుడు నేను కూడా వాళ్ళని చూశాను. అంటే చిన్న పాప అప్పట్లో కాక్లియర్ ఇంప్లాంటేషన్ చేసినారు. పెద్ద అయినాక సివిల్ సర్వీసెస్లో కూడా సెలెక్ట్ అయ్యి పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు. వాళ్ళందరూ ఈ రోజుకు తలుచుకుంటున్నారంటే ఆ మనిషి ఎవరైనా సరే ఆయన జన్మధన్యం. ఆ తర్వాత ఆ స్ఫూర్తి ఏదైతే ఉందో అది లక్షల మందికి, కోట్ల మందికి కూడా ఒక మనము ఏదైనా చేయాలనే తపనతో ముందుకు సాగే రకంగా నడిపిస్తున్న దాంట్లో భాగమే ఈ ప్రస్థానం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నడుస్తుందో. ఆయన ఎక్కడా సిద్ధాంతాలు చెప్పలేదు, లేదా నేను ఇది చేస్తానని ప్రతిజ్ఞలు చేయలేదు, చేసుకుంటూ వెళ్ళారు. అది చుట్టూ ఉన్న పులివెందుల ప్రాంత వాసులతో మొదలై కడప జిల్లా, రాష్ట్రం మొత్తం. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక దానికి సంబంధించి తను ఏమేమి చేయగలడో వాటిని కొత్త కొత్త ఆలోచనలతో అవి ఏవి ఇచ్చినా సరే ఎక్కువ మందికి ఎంత ఉపయోగం చేస్తుందనే దాని ప్రయోజనం ఇస్తుందనే దాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎక్కువ జీవితాల్లో ఎంత మార్పు తీసుకొస్తుందనే దృష్టిలో పెట్టుకొని వాటిని చేసుకుంటూ వచ్చారు. ఎక్కడ వెనుకడుగు వేయలేదు. ఇంక్లూడింగ్ ఆరోగ్యశ్రీకి ముందు మొదలుపెట్టిన సీఎం రిలీఫ్ ఫండ్ అప్పుడు కూడా ఇంతకుముందు వీళ్ళు చెప్తుంటే అది చిన్న ప్రయోగంలాగా మొదలుపెట్టి సీఎం రిలీఫ్ ఫండ్ అనేది అది పెద్దది. ఆ తర్వాత ఆరోగ్యశ్రీకి షేప్ తీసుకుంది. నాకు కూడా గుర్తు, ఇప్పుడు ఒకరిద్దరు వచ్చేసి అంటే డాక్టర్ కూడా అయినందువల్ల వాళ్ళు ఏదో ఎంత అంటే ఒక 4 లక్షలు ఇవ్వచ్చు అంటే ఎంత ఇస్తాం అంత అదే పెద్ద మొత్తం అంటే లేదు ఏదో మేజర్ సర్జరీకి దీనికి కనీసం 8 లక్షలన్నా అవుతుందని 8 లక్షలు శాంక్షన్ చేయడం, గంటలోనే క్యాంప్ ఆఫీస్ దగ్గరికి రావడం, అప్పటికప్పుడు అన్నీ టెంట్లాగా వేసి అక్కడే డాక్టర్లు ఉంటారు, చెక్ చేస్తారు, వాళ్ళు ఇస్తారు. నిమ్స్కో ఎక్కడికో తీసుకెళ్ళడం, ఉస్మానియాకో చేర్చడం, సర్జరీలు చేయడం 2 రోజుల్లో. ఇంతకుముందు వీళ్ళు కోట్ చేస్తున్నట్టు. అంటే మన ఇంట్లో వస్తే హడావుడిగా, లేదా మన ఊర్లో సర్పంచ్గా ఉంటేనో ఊర్లో నాయకుడిగా ఉంటే మన వాళ్ళకి ఎవరికైనా చేయాలనుకునే వాళ్ళు ఎట్లా చేస్తారో రాష్ట్రం మొత్తం మీద కూడా అంత ఎఫెక్టివ్గా, అంత ఎఫిషియెంట్గా, అంత రియల్ టైంలో అడ్రస్ చేసి ఇష్యూను ఇది మొత్తంగా అమలు చేయాలంటే ఎట్లంటే నెక్స్ట్ ఆరోగ్యశ్రీ షేప్ తీసుకుంది. అట్లని అధికారం అంటే నాకు ఒక్కటి గుర్తు, పాదయాత్ర తర్వాత సహజంగానే 99లో వచ్చేసారు అనుకున్నారు, రాలా. ఆ తర్వాత పాదయాత్ర మొదలుపెట్టారు. అది మొత్తం ఆయన దీన్ని చేంజ్ చేసింది. అంతకుముందు తన వాళ్ళు అనుకునే వాళ్లకు నిలబడే, దేనికైనా నిలబడే రాజశేఖర రెడ్డి గారు తన పర లేకుండా మొత్తంగా చూడడం అనేది ఆయన మాటల్లోనే జనంలోకి పాదయాత్ర ద్వారా పోయిన తర్వాతనే ఎక్కువ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది అనేది కనిపిస్తుంది. అయ్యాక ఒకరోజు మార్నింగ్ కలిసినప్పుడు అడిగాను, అన్న ఎన్నికలు వస్తున్నాయి ఎట్లా అంటే, ఎన్నికలు వస్తున్నాయి జరుగుతాయి, బాగా గెలిచే సూచనలు కనపడుతున్నాయి కదా, వచ్చేటట్టున్నాం కదా. ఏమో చెప్పలేము రామకృష్ణ, 99 ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అప్పుడు వచ్చేసామనుకున్నాం కాబట్టి ఈసారి నేనేం భ్రమలు పెట్టుకోలేదు అదన్న. మళ్ళీ మరి నెక్స్ట్ ఎట్లా అంటే ఈసారి అయితే నాకు అయిపోయింది, లాంగ్ జర్నీ చేశాను. బట్ ఒకటి అబ్జర్వ్ చేశాను పాదయాత్రలో, మిగిలిన అందరికీ ఏదో ఒక ఆసరా ఉంది, కానీ వృద్ధులకైతే, ముసలోళ్ళకైతే ఎలాంటి ఇది ఉండట్లే. అంటే మన సొసైటీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, పట్టించుకునే వాళ్ళు లేరు. పిల్లలు బయటకు వెళ్ళిపోతున్నారు పనులకు. ఊర్లలో ఎక్కడ చూసినా
వృద్ధులు మాత్రమే నిలబడి కనబడుతున్నారు. పూర్వం మాదిరి జాయింట్ ఫ్యామిలీస్ లేవు, కుటుంబము అంతా ఒక దగ్గర ఉమ్మడి కుటుంబాలు లేవు. అది బాగా కనపడుతుంది నాకు. సో ఒకవేళ అయితే ఇటు అది కాక కాంగ్రెస్ అధిష్టానం గురించి తెలుసు, వాళ్ళు లాస్ట్కి ఏం చేస్తారో తెలియదు. అయితే ఓకే, లేని పక్షంలో నాకైతే స్థిరమైన ఇది ఉంది. వృద్ధాశ్రమాలు పెడదామనుకుంటున్నాను. ముందు ఇడుపులపాయలో మొదలుపెట్టి తర్వాత ఇది చేద్దామనేది అన్నారు. మార్నింగ్ టైం పోయి ఇద్దరం మాట్లాడుతుంటే పోయినప్పుడు కలిసినప్పుడు, అంటే అధికారం అంటే యావలేదు, అదేదో అధికారం కోసం అధికారం. ఇప్పుడు పెద్ద మనిషి ఎట్లా చేస్తున్నాడు అలాంటిది లేదు. ఏదో ఒక రకంగా అధికారంలోకి రావాలనేది లేదు. తను ఏది ఉంటే దాంట్లో ఆ మేరకు తనకున్న శక్తి మేరకు నలుగురికి ఉపయోగపడము, నలుగురు మనిషిగా ఉండడం అని మొదలుపెట్టి ఇప్పుడు అందరి హృదయాల్లో, కోట్ల మంది హృదయాల్లో ఆయన చోటు చేసుకున్న తర్వాత కూడా ఆ తామరాకు మీద నీటి బొట్టులాగా ఎప్పుడు ఆ స్థితప్రజ్ఞత తనకు ఉండేది. అలా అందువల్లనే దాటుకుంటూ ముందు ఉన్నవన్నీ వదిలేశాడు. ఆయనకాయనే చెప్పుకునేవాడు. అసలు అంతకుముందు ఎన్ని ఇవి చేసామో, ఈ కాంగ్రెస్ స్టైల్ ఆఫ్ రాజకీయాల్లో అంటూ దాని నుంచి ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఒక ఈరోజు మనం ఇన్నేళ్ళైనా కూడా ఇంకా భవిష్యత్తులో 20 ఏళ్ళైనా ఆ రోజులో ఒక ముఖ్యమంత్రి, ఒక పాలకుడు ఉండేవాడు. 5 ఏళ్ళే ఆయన, 5 ఏళ్ళ 4 నెలలు ఎంతో, కానీ ఎన్నో జీవితాల్లో మార్పులు తీసుకొచ్చాడు, మంచి మేలు మార్పులు తీసుకొచ్చాడు. ప్రతి క్షణం తను అధికారంలో ఉన్న ప్రతి క్షణము ప్రజలందరికీ ఉపయోగపడే పనులే చేశాడు అని అనుకోవడానికి లక్షల మందికి, కోట్ల మందికి జ్ఞాపకాలు మిగిల్చిపోయారు ఆయన. అదృష్టం ఏంటంటే పోతూ ఇంతకుముందు వీళ్ళని అన్నట్టు ఒక నిజమైన వారసుడిని తనను మించి ఇంకా 10 అడుగులు ఏ రకంగా ముందుకు వేయాలి. అధికారం అనేదే పరమావధి కాదు, అధికారం అనేది ఒక సాధనం మాత్రమే. అక్కడికి వస్తే మనం నమ్ముకున్న పేదలకు కానీ, లేదా సమాజంలో ఉండే అసమానతలు తొలగించడం కానీ, ప్రతి కుటుంబంలో వెలుగు తీసుకురావడం కానీ, ఇదే లక్ష్యంగా పనిచేయాలనుకునే కొడుకును ఇచ్చిపోవడం అనేది మన అదృష్టం, రాష్ట్రం అదృష్టం, తెలుగు ప్రజల అదృష్టం అని గర్వంగా మనం చెప్పుకోవచ్చు. ఆయనకు మించి, తండ్రికి మించిన పట్టుదలతోనో, తండ్రికి మించిన దార్శనికతతో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పరీక్షలను ఎదుర్కొని, విషమ పరీక్షలను ఎదుర్కొని తన తండ్రిని అభిమానించే వాళ్ళతో మొదలుపెట్టిన జర్నీ, ప్రయాణం ఈరోజు అది ఒక ఉద్యమంలాగా సాగింది. ఈరోజు ఒక పెద్ద పార్టీ, దేశంలోనే ప్రాంతీయ పార్టీల్లో ఒక స్థిరమైన ఇది పట్టు కలిగి విశ్వసనీయతకు, విలువలకు మారుపేరుగా నిలిచిన పార్టీని, అలాగే ఒక కుటుంబాన్ని, వైఎస్ఆర్ కుటుంబానికి ఒక పెద్ద ప్లాట్ఫామ్ను మన ఈ పార్టీ ద్వారా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. రాజశేఖర రెడ్డి గారిని మనకిచ్చిన ధన్యజీవులు ఆయన తల్లిదండ్రులు జయమ్మ, రాజారెడ్డి గారు అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇచ్చి తను లేకపోయినా ఆ లోటును పూడుస్తూ రాజశేఖర రెడ్డి గారు ఇంకో ధన్యజీవి అయితే, తండ్రి స్ఫూర్తిని లేదా తన అధికారంలోకి ఎట్లా రావాలనేది వాడుకోవడం కాకుండా, నేను ఇంతకుముందు అన్నట్టు ఆయనను మించి ఒక 10 అడుగులు ముందుకు ఎట్లా వేయాలనేది ప్రతి క్షణం ఆలోచించే నాయకుడిగా ఈయన రావడం, అలాంటి లక్షణాలు సహజ లక్షణాలుగా పుణికి పుచ్చుకొని ఆయన ఇచ్చిన పాలనను దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే 2 సంఘటనలు చెప్తాను. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయనను గుర్తుకు తెచ్చేవి. ఓదార్పు యాత్రకు వెళ్ళేటప్పుడు ఇది ఇంతకుముందు ఒకసారి చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయిన కుటుంబాలు వెళ్ళి ఇవ్వాలి, ఏదైనా ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుంది, ఎంతైతే బాగుంటుంది అనే డిస్కషన్ వస్తే అలాంటి వాళ్ళం మామూలుగా ఏం చెప్తాం, అప్పట్లో 20,000 50,000 ఏదో చెప్తాం అనమాట. ఆయన బాగుండదు, దానివల్ల ఏమి ఇది అవుతుంది, ఏదో పోయి ఇచ్చేసినట్టు అవుతుంది, కుటుంబానికి ఎంతో కొంత ఉపయోగపడాలి కాబట్టి ఆ అమౌంట్ పెంచారు. అది ఎంత అనేది ఆయన చెప్పదలుచుకోలేదు, బయటికి చెప్పడం కూడా కరెక్ట్ కాదు. కన్సిడరబుల్ అమౌంట్ పెట్టారు బయటికి. రెండవది, ఇచ్చేటప్పుడు మామూలుగా అయితే మనం గమనిస్తూ ఉంటాం, ఎవరైనా చెక్కు ఇచ్చేసి ఫోటోలు తీయించుకొని ఇచ్చేయడం అనేది అది ప్రసక్తే లేదు, ఒప్పుకోవాలి. ఆ కుటుంబంతో లోపలికి పోయినప్పుడు
ఫోటోలు తీశాక అందరూ వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకు మాత్రమే తెలుసు, ఇచ్చిన ఈయనకు తెలుసు, తీసుకున్న వాళ్లకు తెలుసు ఏమి ఇచ్చారనేది. దానికి ఆయన రీజన్ చెప్పింది ఒక్కటే, వాళ్ళే మనల్ని పిలవలేదు, వాళ్ళు యాచకులు కాదు, వాళ్ళు యాచించట్లేదు. మా తండ్రి ఆయన రాజశేఖర రెడ్డి గారి పట్ల అభిమానం వాళ్ళది, అంటే కుటుంబ సభ్యుల్లాగా మనకు చేతనైనంత చేస్తున్నాం. కాబట్టి ఇది ఎంతని బయటికి తెలిసి వాళ్ళని అవమానించడం కరెక్ట్ కాదు, దాన్ని ప్రదర్శించడం కరెక్ట్ కాదు అనేది ఈయన ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది. బహుశా అంతంత అమౌంట్ ఇచ్చిన తర్వాత అరుదుగా అందులో రాజకీయాల్లో ఉండేవాళ్ళు, అది అప్పుడే రాజకీయాల్లో అడుగుపెట్టి, ఇప్పుడంటే ఇన్నేళ్ళు చూశారనుకోవచ్చు, 35 ఏళ్ళప్పుడు అప్పుడే ఇలాంటి ఇది ఉండడం అనేది చాలా అరుదుగా కనపడే లక్షణం. అలాగే ముఖ్యమంత్రి అయ్యాక కూడా అది ఈ మధ్య కూడా ఎవరు తలుచుకున్నారు, ఒకటేదో సమ్ ఇంజెక్షన్ 16 కోట్లు 15 కోట్లు, అది నా దగ్గరికి ఎక్కడికో వచ్చింది, నేను తీసుకెళ్ళాను. 2-3 సార్లు డిస్కషన్ అయింది దాని మీద. 16 కోట్లు అయితే ఏమేమి చేయొచ్చు, చాలా చేయొచ్చు కదా అనేది అఫీషియల్స్ సాధారణంగానే అంటారు. ఇప్పుడున్న పరిస్థితిలో 16 కోట్లు అయితే ఎట్లా అయితే, సరే దానికి కమిటీ లాగా వేసి చేశారు, ఆ హాస్పిటల్కి ఏమైనా రకం ఇచ్చేయచ్చు, కానీ మనం ఇవ్వడం అనేది ఎట్లా అనే డిస్కషన్ వచ్చినప్పుడు ఆయన అన్నది ఒకటే, మన దృష్టికి రాకపోతే సరే, వచ్చిన తర్వాత దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు ఈ సీట్లో కూర్చున్న ద్వారా, దీని ద్వారా ఓ ప్రాణం నిలబడుతుంది. అందరినీ నేను రక్షించలేకపోవచ్చు, కానీ రేరెస్ట్ ఆఫ్ రేర్ దానికి కూడా సొసైటీ బాధ్యత అనుకుంటే, ప్రభుత్వం అంటే ఈ సొసైటీ దీనికి మొత్తానికి ధర్మకర్తలాగా ఉండేవాళ్ళము, స్టేట్కి ధర్మకర్తలాగా అయినప్పుడు మన దృష్టికి వచ్చే అవకాశం వచ్చినప్పుడు చేయడం అనేది నేను ధర్మం అనే భావిస్తున్నా, చేద్దామనేది నిర్ణయం తీసుకున్నాను. ఇది కూడా ఐ డోంట్ థింక్ అదే ఆయన బయటికి ఎక్కడా చెప్పడు, ఇంకోటి జరగాల. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారైనా ఈయనైనా రెస్పాండ్ అయ్యేది, మనం ఇంట్లో ఒక ఇంటి పెద్ద ఎట్లయితే తన పిల్లల పట్ల ఇది చూపించి దానికి అవసరమైన రకంగా ఏదో ఒక రకంగా చేసి నిలబెట్టాలి. అలాగే కుటుంబం రిలేషన్స్ బ్రహ్మాండంగా ఉంటేనే సమాజం బాగుంటుంది. అలాగే కుటుంబం అభివృద్ధి చెందడం అంటే సమాజం అభివృద్ధి చెందుతుంది. పేదలందరూ పైకి వస్తేనే ఈక్వల్ అసమానతలు పోతేనే సమాజం బాగుంటుంది. ఈ ఓరియంటేషన్తో పనిచేసే ఆ నాయకుల జాతి తెగ చాలా 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 అరుదైపోతుంది ప్రపంచంలో కూడా. అందులో ఎవ్వరు గడపడినా వాళ్ళు ఒక మహామనీషి కిందనే కన్సిడర్ చేయొచ్చు. దేవుడు అని నేను, దేవుడు అంటే ఏముంది, మేకు కొడతాము, దండం పెట్టిపోతాం. దేవుళ్ళు కాదు, మనుషులు అనుకుంటేనే మనకు ఇన్స్పిరేషన్ వస్తుంది. అలాంటి వాళ్ళని చూసే మనకు ఇన్స్పిరేషన్ వస్తుంది. అరే మనలాంటి వాడు ఇంత చేస్తున్నాడు కదా అనేది వస్తుంది. అప్పుడే మన పక్కన ఉండే నలుగురే ఉంటే నలుగురికి ఏదైనా చేతనం చేస్తాం, 10 మంది ఉంటే 10 మంది చేతనం చేస్తాం. మన కెపాసిటీ ఉండి పెరిగితే అధికారం లేకొస్తే కోట్ల మంది కూడా చేయగలరు. అలాంటి ఆదర్శాలు కలిగిన, అలాగే అలాంటి దార్శనికత కలిగిన ఆదర్శాలు ఏముంది అందరికీ ఉండొచ్చు, లేదా కళలు అందరూ కనొచ్చు. దాన్ని మెటీరియలైజ్ చేయగలిగిన సత్తా ఉండి అలాంటి ఒక పార్టీని కూడా బిల్డ్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 మధ్య తన అధికారంలో ఉంటే, మన పార్టీ అధికారంలో ఉంటే ఏమి చేయగలమనేది కూడా మొత్తం పిక్చర్ మార్చి చూపి ఒక్కసారి చీకట్లోంచి వెలుగులోకి తెచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ చీకట్లో పడిన తర్వాత మనకు ఇప్పుడు ప్రజలకు ఆ వెలుగు విలువ తెలిసిన తర్వాత ముందుకు గతానికి మించిన దీంతో రేపు వచ్చే ఎన్నికల్లో దూసుకొని రావడం ఖాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రజలు దాన్ని అవసరంగా గుర్తించారు. జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకుంటున్నారు కాబట్టి రావడం ఖాయం. అంతకంటే మెరుగైన పాలన, ఇంకా మరింత మేలు పాలన అందించడం ఖాయం. దీనికి ఎక్కడి నుంచి ఇదవుతుందంటే ఇప్పుడున్న, ఇంతకుముందు వీళ్ళు ప్రస్తావించిన ఈ చీకట్లో ఏదైతే ప్రస్తుతాన్ని తోశారో ఇప్పుడున్న పాలకులు రాష్ట్రాన్ని, అక్కడే మనకు ఆ వెలుగు విలువ తెలుస్తుంది. జనానికి వెలుగు విలువ తెలుస్తుంది ముందున్నది. అండ్ అలాగే ఈ సందర్భంలో ఒక
రాజశేఖర రెడ్డి గారి గొప్పతనం గురించి అనుకుంటున్నప్పుడు అంత అవకాశాలు వచ్చినా అనుకోకుండా ఉండలేము. ఎందుకంటే ఇద్దరు సేమ్ 78లో రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు వచ్చారు. ఒకరేమో ఇంత ఇదిగా కనిపిస్తున్నారు, రెండో ఆయనకు అంతకంటే ఎక్కువ అవకాశాలు వచ్చాయి. ఆయనేమో చరిత్రలో అట్లా నిలిచిపోతే ఈయనేమో చరిత్ర హీనుడుగా ఎందుకు అవుతున్నారో అర్థం కావట్లా. ఒకసారి అంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఈయనకు ఒకసారి తన అప్పుడు ఎన్టీఆర్ గారిని తన మామను దించి కబ్జా చేసి అధికారంలోకి వచ్చినా అది పోనీ అనుకున్నా. రెండోసారి అప్పుడున్న పొత్తులతో వాజ్పేయి గారి హయాంలో అప్పుడు వచ్చింది, అంత 99లో వచ్చింది పోనీ అనుకున్నా. 2004లో పోయినాక రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఒక ముఖ్యమంత్రి ఏం చేయగలరో, అందులో జాతీయ పార్టీలో, సొంత పార్టీ కాదు, ఓ జాతీయ పార్టీలో ఉండి కూడా ఒక ముఖ్యమంత్రి ఏం చేయగలరో అంతగా చూపిన తర్వాత అయినా అదృష్టవశాత్తు 14లో వచ్చిన అవకాశాన్ని అతను ఉపయోగించుకోలేదు చంద్రబాబు నాయుడు గారు. 2014-19 మధ్య ఓరి పోయింది. మళ్ళీ చరిత్ర ఇంకోసారి సరే ఆయనకున్న అవకాశవాద పొత్తులు తీసుకుని ఏదైనా చేయగలిగిన సామర్థ్యంతో కావచ్చు, ఆఖరి నిమిషంలో అడ్డగోలు పొత్తులు పెట్టుకొని పోవడం వల్ల కావచ్చు, పొత్తులు లేకుండా ఆయన ఎప్పుడు వచ్చింది దాఖలా లేదు, రాలేడు కూడా ఆయనకు తెలుసు. మీడియా పవర్ దాన్ని యూజ్ చేసుకోవడం కావచ్చు, తాను ఏది అనుకుంటే అలాంటి చిత్రం ప్రదర్శించగలిగిన సామర్థ్యం కావచ్చు, అలాంటి దాంతో వచ్చి 2024లో బహుశా ఇంకోసారి ఎవరికి ఇవ్వదు. ఇన్నిసార్లు చరిత్ర అవకాశం ఇవ్వదు. ఆయనకేదో సుడి ఉన్నట్టు తెలియదు చేసి అధికారంలోకి రావడమే పరమావధిగా పనిచేస్తారు కాబట్టి దాని మీద అంతగా మోజుంది అని మళ్ళీ ఇచ్చి విధి ఆయనకి ఇచ్చినట్టుంది. కనీసం ఈసారైనా అవకాశం వాడుకుంటాడు. ఎందుకంటే తండ్రి అంటే సరే, కొడుకు ఇంకా మెరుగైన పాలన ఇచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు అరే ఈ పిల్లలతో ఈయనతో అయినా మేము పోటీ పడకపోతే అట్లా కొంతన్నా అనుకుంటాడేమో అని ఎవరన్నా ఆశిస్తే, భ్రమలు మాత్రం దానికి 10 క్రియేట్ చేశాడు ఎన్నికలకు ముందు. కానీ అయిపోయిన తర్వాత ఒకేసారి కొడితే దెబ్బకు 10 రోజులకే పాతాళంలోకి పడిపోయారు ఓట్లు వేసిన వాళ్ళందరూ. ఎక్కడున్నామో వాళ్ళకి తెలియట్లే, చీకట్లో అంత చీకట్లోకి తోసేశాడు. ఈరోజు 2 ఏళ్లలోనే ఈరోజు బయటకు ఎక్కడికి తిరిగే పరిస్థితి వాళ్ళు లేదంటే, మామూలుగా అయితే ఘనంగా జరుపుకోవాలా 2 ఏళ్లకు, ఏదో 3 ఏళ్ళు 4 ఏళ్ళ కంటే యాంటీ ఇన్కంబెన్సీనో అది ఇది అనుకోవచ్చు. సెకండ్ ఇయర్ పోలేకపోతున్నారు. మనం చేపట్టిన వెన్నుపోటు వారోత్సవాలకు ఆయన చేసినవి, ఆయన కొట్టిన దెబ్బ ఎట్ట తగిలిందో అని తలుచుకునే వాటికి వచ్చిన రెస్పాన్స్ ఇది విజయోత్సవాల్లాగా ఉన్నాయి. వెన్నుపోటు విజయోత్సవాలను పెట్టాలనేమో తెలియదు కానీ ఆయన అసలు పోలేకుండా అన్నాడు. ఎందుకు పోలేకుండా అన్నాడు? ఎట్లా ఒకటే 5 నెలలు ఎలాగో రాననుకున్నాడో ఏమో. ఇది ఎక్కడే అడ్డగోలు. ఇప్పుడు అసలు మామూలు లేదు, రూల్ ఆఫ్ లా లేదు, అసలు సెటిల్మెంట్ లేని ఇవి లేదు. గాలి ఒక్కటి కుదరట్లా పట్టుకోవడం. అది కుదిరితే దానికి ఏమైనా సెటిల్మెంట్ చేస్తారేమో, రోజుకి ఎంత పీల్చుకోవాలా, ఎంత కమిషన్లు అనేది. ఎక్కడ అసలు ఇది అది అని లేకుండా ఇంకో పక్క క్వశ్చన్ చేస్తుంటే దాన్ని అడ్డంగా తొక్కేసి అసలు మనతో మొదలుపెట్టి ఈరోజు తెలుస్తోంది. ఆ రోజు నుంచి వార్న్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వార్న్ చేశారు, అయ్యా ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళతో ఆగదు, వీళ్ళు ఒక్కసారి పోలీసు వ్యవస్థను అడ్డగోలు దీనికి మళ్ళిస్తే అది ఎక్కడికి పోతుందో తెలియదు, ఆ తర్వాత ఎక్కడికెక్కడికి ఆఖరికి పోయి సామాన్యుల దగ్గరికి వస్తుంది అన్నది ఇది ఈరోజు జరుగుతుంది. అయిపోయింది. వైఎస్ఆర్సీపీ వాళ్ళంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొడుతున్నారులే, వాళ్ళు చూసుకుంటారని అందరూ అనుకున్నారు. తర్వాత దాటింది. ఇప్పుడు అందరూ దాటిన వాళ్ళందరినీ కొడుతున్నారు, కేసు వైద్యులు పెడుతున్నారు. పైగా దాని గురించి గొంతెత్తపోతే మళ్ళీ ఇంకొక కేసు పెడుతున్నారు. ఆ గొంతెత్తి అది ఎక్కడన్నా వస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ట్విట్టరు, ఫేస్బుక్ అందరి మీద కేసులు పెడుతున్నారు. రాకూడదు, ఎక్కడా రాకూడదు. నిన్ననే ఎవరు అంటున్నారు, ఇంగ్లీష్ డైలీస్ వాటి మీద కూడా పెట్టారు, వాటికి నోటీసులు పోయినాయంట. ఏమంటే వార్త వేశారని. అమరావతి అనే మాట రాయకూడదు, ఏదో వాటి గురించి ఒక విమర్శ రాయకూడదు, లేదా అవినీతి అని రాయకూడదు. రాస్తే ఏదో దేశద్రోహం చేస్తున్నారు వీళ్ళు, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా అంటే దేశద్రోహం అని కేసులు కట్టేస్తున్నారు. ఇంత భయంకరమైన పరిస్థితి ఎక్కడ ఇంతవరకు హిస్టరీలో రాలా. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో. ఎవరు నమ్మడం కూడా అలా ఎక్కడన్నా చెప్తే ఇట్లుంటుందని. అంటే ఇది చీకటి అంటే ఎంత మామూలు కారు చీకటి. సో ఈ చీకట్లో ఉన్నాం ప్రస్తుతము.
ఉన్నాయి ఇంకో 3 ఏళ్ళు ఎన్నికలు. ఎప్పుడు వచ్చినా సరే జనం కాసుకున్నారు. అయితే రామని తెలిసినట్టుంది ఇంకా బరి తెగించినారు వాళ్ళు. ఈ సందర్భంలో ఎందుకు దీన్ని అంటున్నానంటే, మనకు ఇతన్ని గురించి అనుకున్నప్పుడే ఆయన గొప్పతనం మరింతగా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిది కానీ రాజశేఖర రెడ్డి గారిది కానీ. సందర్భం రాజశేఖర రెడ్డి గారి జయంతి. ఈరోజు ఆయనది గొప్పతనం అంతా చెప్పుకుంటూ, అరే అంత గొప్ప మనిషి ఉన్నప్పుడు నిజంగా నీకు అవకాశం వచ్చినప్పుడు అందులో ఒక 0.005 అన్నా ఏదన్నా చేస్తే నువ్వు కూడా మంచి పేరు తెచ్చుకోవచ్చు కదా అనే హితవు చెప్పాలనిపిస్తుంది. అలాగే ఆయన గొప్పతనం ఎంత పెద్దది అనేది తెలియడానికి కూడా దీన్ని గుర్తు తెచ్చుకోవాల్సింది. అదర్వైజ్ దిస్ ఈజ్ నాట్ ది అకేషన్. బట్ ఒకటైతే మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి ఎప్పుడు పార్టీ పెట్టాలనే సొంత పార్టీ రాలే, ఈయనకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళు తోసినందువల్ల వచ్చిన ఆలోచన తప్ప ఆ రోజు ఆయనకైతే అసలు వచ్చేది కాదు. కానీ ఈయన మాత్రమే అలాంటి సాహసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. చేసిన తరువాత తన తండ్రి ఆశయాలతో వేసిన అడుగు, ఆ తర్వాత వాటికి ఒక రాజకీయ పార్టీ రూపం ఇవ్వడం, ఆ తర్వాత అందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అవే స్టాండర్డ్స్ ఫాలో కలిగేట్టు చూడడం, మనం కాగలగడం అందరం. ఈ విశిష్టత, ఈ విలక్షణమైన దేంట్లో వేరే పార్టీలో కనపడదు, ఈ పార్టీలో మాత్రమే కనిపిస్తుంది. నాయకుడు ఏదైతే లక్షణాలు ఉన్నాయో పార్టీకి అదే లక్షణాలు ఉండడం అనేది కూడా అరుదుగా కనపడుతుంది. అది మన విశిష్టత. ఇలాంటి విశిష్టమైన లక్షణాలతో ఒక పార్టీని నడుపగడం అనేది మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఘనత, ఆయన విశిష్టత. అండ్ రాజశేఖర రెడ్డి గారిని ఈరోజు కోట్లాది మంది తలుచుకుంటున్నారు. ప్రపంచ స్థాయిలో తెలుగు జాతి అంతా, రాష్ట్రమంతా మనం కింది వరకు కమిటీలు కూడా ఫామ్ చేశాము. ఎక్కడికక్కడ అయినందులో ఊరు వాడ ప్రతి చోట జరుగుతున్నాయి. అండ్ నిజమైన ప్రజల పార్టీ, నిజమైన ప్రజల్లో కంటిన్యూస్గా ఉంటున్న పార్టీగా, ప్రజల్లో మమేకమైన పార్టీగా, ఇంకా దీనికి ఇంతకంటే వేరే సాక్ష్యం అక్కర్లేదు. మనం ఉన్నామనడానికి, ప్రజల్లో ఉన్నామనడానికి, ప్రజలతోనే ఉన్నామనడానికి, అండ్ ప్రజలు మనల్ని ఆదరిస్తున్నారనడానికి కూడా ఇదే సాక్ష్యం. అండ్ రేపు నేను ఇంతకుముందు అన్నట్టు బ్రహ్మాండమైన దీంతో మళ్ళీ రాబోతున్నాం. ఆ కొత్త పాతది ఏదో గతంలో మనం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పాలన ద్వారా వచ్చిన వెలుగు ఏదైతే ఉందో మరింత దేదీప్యమానంగా ఉంటుందని ప్రజలందరికీ భరోసా ఇవ్వగలిగిన దీంట్లో ఉన్నామని చెప్తూ, రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తి మనల్ని ఇలాగే నడిపించాలి. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో మనం ఇలాగే నడుస్తూ రాష్ట్రానికే కాకుండా మనం ఇంకా పార్టీ ఎదగాలని ఆకాంక్షిస్తూ, తద్వారా దేశ ప్రజలకు కూడా సేవ చేసే దీన్ని సాధించాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను.